హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను కొత్త రకం వంటతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ సండే స్పెషల్లో మేము మసాలా చేపల పులుసు చేస్తున్నాం. చాలా చాలా టేస్టీగా ఎంతో రుచికరంగా ఉండే ఈ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చేపల పులుసు కోసం నేను 1 kg చేపలని తీసుకున్నానండి. ఆల్రెడీ క్లీన్ చేసేసి నీట్గా పెట్టుకున్నాను. ఇందులో నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. చూసారుగా ఎంత పెద్ద చేపలో. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ 2 స్పూన్స్ కారం వేసుకున్నాక అలానే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ చేపలకి ఈ ఉప్పు కారం పసుపు బాగా పట్టుకొని ఉంటుంది. ఇలా మనం టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకొని ఒక 5 minutes మనం మ్యాగ్నేట్ చేసి ఉంచుకుందాం. ఇలా పక్కన పెట్టుకుని ఉంచుకుందాం. ఇప్పుడు చేపల పులుసు కోసం చింతపండు రసాన్ని ఆల్రెడీ నేను పిండేసి ఉంచుకున్నానండి. ఇక్కడ మసాలా అన్నానుగా ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలానే మినపప్పు ఇవన్నీ హాఫ్ స్పూన్ వేసుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. ఇందులో గ్రైండ్ చేసేటప్పుడు మనం కొంచెం తెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చేపల ప్రిపరేషన్ కోసం ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్లుల్లి ఇవన్నీ ఆల్రెడీ చాప్ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసుల కోసం నేను హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇవి బాగా వేగినాక మనం ఏదైతే చాప్ చేసి ఉంచుకున్నామో ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, అలానే కరివేపాకు ఇవి బాగా వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకున్నాక ఏదైతే ముందుగా చాప్ చేసి ఉంచుకున్నామో టమాటాలు ఇందులో వేసుకోవాలి. ఈ టమాటో వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఆల్రెడీ మనం చేపల్లో పసుపు వేసాం కాబట్టి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేయాలి కాబట్టి నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం చేపల్లో వేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకొని ఒక్క 5 minutes మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం. 5 minutes తర్వాత మనకి ఆయిల్ అంతా చేరిపోయింది చూసారా. ఇప్పుడు మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నామో చేపల్ని ఇందులో వేసుకోవాలండి. ఈ మ్యాగ్నేట్ చేయడం వల్ల చేపల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక్క 10 minutes మనం మూత పెట్టుకొని ఉంచుకున్నాం. 10 minutes మూత పెట్టుకున్నాక బాగా చేపలు వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ముందుగానే తీసించుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకున్నాం. చూసారుగా ఇలా ముక్కు చెదరకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఏదైతే మసాలా చేసాం కాబట్టి ఆ మసాలాని పైన వేసుకుందాం. ఈ మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. చేపలకి చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఈ మసాలా వేయడం వల్ల చేపలు చాలా 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 రుచికరంగా ఉంటాయి. అంతేకాదు చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇలా వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని ఎక్కువగా కలుపుకోకూడదండి, చేపలు చెదిరిపోతాయి కాబట్టి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. 15 minutes తర్వాత మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఎంతో టేస్టీగా, ఎంతో మంచి కలర్ఫుల్ టెక్స్చర్తో చేపల పులుసు, మసాలా చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఈ కొత్తిమీర వేయడం వల్ల మసాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మన మసాలా చేపల పులుసు అనేది
చాలా చాలా టేస్టీ మసాలా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ మసాలా చేపల పులుసు మనం వండుకున్న రోజు కన్నా నెక్స్ట్ రోజుకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలానే ఈ చేపల పులుసుతో మేము చేప గుడ్లు కూడా వండుకున్నామండి కర్రీ. అది కూడా చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను వీడియో పెడతానండి, అది కూడా చూడండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.